హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సంజు. వెల్కమ్ టు విటమిన్ ఐఎస్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో ఇండియన్ సొసైటీలో భాగంగా చైల్డ్ అబ్యూస్ కోసం నేర్చుకోబోతున్నాం అండి. బాలల దుర్వినియోగం కోసం పార్ట్ 1గా నేర్చుకోబోతున్నాం. అలానే ఈ వీడియోకి సంబంధించిన నోట్స్ కానీ లేదా అదర్ వీడియోస్ సంబంధించిన నోట్స్ కానీ మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. టెలిగ్రామ్ ఛానల్ నేమ్ వచ్చేసి విటమిన్ ఐఏఎస్. ఎవరైతే ఇంతవరకు జాయిన్ అవ్వలేదో దయచేసి వెళ్ళి జాయిన్ అవ్వండి. నోట్స్ని మీరు ఫ్రీగా తీసుకోవచ్చు. అలానే వాటి యొక్క క్లాస్ యొక్క డీటెయిల్స్ కానీ అలానే రఫ్ నోట్స్ కూడాను ఫ్రీగా అందులో అవైలబుల్గా ఉంటుంది. సో మనం ఈరోజు క్లాస్లో కంప్లీట్ స్టాటిస్టిక్స్ కోసం కంప్లీట్గా నేర్చుకోబోతున్నాం. లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. బిఫోర్ దట్, ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో, ఎవరైతే లైక్ చేయకుండా చూస్తున్నారో లైక్ చేయండి. అలానే మీకు ఈ క్లాస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్ నౌ. లెట్ us డిస్కస్ అబౌట్ చైల్డ్ అబ్యూస్ అండి. దీన్నే బాలుర దుర్వినియోగం అని కూడా అంటారనమాట. సో బిఫోర్ దట్, చైల్డ్ అబ్యూస్ కోసం నేర్చుకునే ముందు భారతదేశంలో ఎంతవరకు బాలుర యొక్క సంఖ్య ఉంది, ద పాపులేషన్ ఎంతవరకు ఉంది, వాటి యొక్క స్టాటిస్టిక్స్ ఒకటి నేర్చుకుందామండి. యాజ్ పర్ సెన్సస్ 2011 ప్రకారం పాపులేషన్ వచ్చేసి మనకి టోటల్ పాపులేషన్ వచ్చేసరికి 121.1 కోట్లు ఉంటే అందులో మనకి 0 నుండి 6 సంవత్సరాలు అంటే 6 సంవత్సరాల మధ్యన ఉన్న బాలుర యొక్క సంఖ్య ఎంత ఉందంటే 16.45 కోట్లండి. అలానే 0 నుండి 14 అంటే 14 సంవత్సరాల లోపున్న ఈ బాలుర యొక్క పిల్లల యొక్క సంఖ్య ఎంత ఉందంటే మనకి 37.24 కోట్లండి. మీరు గమనించినట్లయితే 37.24 కోట్లు 14 సంవత్సరాల లోపు, అలానే 16.45 కోట్లు మనకి 6 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలైతే ఉండడం జరుగుతుందండి. అంటే నేను ముందే చెప్తున్నాను, ఎందుకంటే ఇవన్నీ ఒకవేళ మీకు కుదిరినట్లయితే పీడిఎఫ్ మీకు ప్రొవైడ్ చేస్తాను. బట్ ట్రై టు హ్యావ్ సమ్ నోట్స్ మీరు రాయడం ట్రై చేయండి. దెన్ యూ విల్ గెట్ మోర్ క్లారిటీ. బికాస్ ఈ పీడిఎఫ్ చూసేదానికన్నా మీరు రాసుకుంది మళ్ళీ రివిజన్ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. అలాంగ్ విత్ ఇట్ మనకి 13.59% 0.6 ఇయర్స్ ఉన్న వాళ్ళకి, అలానే 30.76% 0 to 14 ఇయర్స్ ఉన్న వాళ్ళ మధ్యన మనకి గమనించినట్లయితే ఏ పర్సంటేజ్ వైజ్గా ఉందండి. 13.59 0.6 అండ్ 30.76 అంటే 0 to 14 ఇయర్స్ మధ్యన ఉన్నవాళ్ళనమాట. అలానే 48% ఆఫ్ ద చైల్డ్ పాపులేషన్ ఇన్ ద ఏజ్ గ్రూప్ 0 to 14% ఆర్ ఫీమేల్స్. అంటే మనకి 100%లో 48% ఫిమేల్ ఉన్నారండి. మిగతా 52% ఎంతమంది ఉంటారంటే అది మేల్ క్యాండిడేట్స్ ఉంటారు ఈ చిన్నపిల్లల్లో ఎక్స్పెషల్లీ. అలానే 74% ఆఫ్ ద 0 to 6 ఇయర్స్ 6 సంవత్సరాల లోపున్న అంటే 6 సంవత్సరాల లోపున్న పిల్లల్లో 74% మంది కూడాను రూరల్ ఏరియాలోనే ఉన్నారట. అంటే గ్రామీణ స్థాయిలోనే, గ్రామీణ ప్రజల్లోనే ఉండడం జరుగుతుందన్నమాట. ఇవన్నీ మనం గమనించినట్లయితే. అలానే అట్ ఆల్ ఇండియా లెవెల్ ద సెక్స్ రేషియో ఆఫ్ ద ఏజ్ గ్రూప్ 0 to 6 6 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి అంటే 6 ఇయర్స్ బిలో ఉంటే వాళ్ళ యొక్క సెక్స్ రేషియో ఎంత అంటే 918. అదే 14 ఇయర్స్ బిలో ఉంటే వాళ్ళ యొక్క సెక్స్ రేషియో అయితే అంటే 916 అండి. 918 916 ఈ రెండు గుర్తుపెట్టుకోండి. 6 ఇయర్స్ బిలో అయితే 918, అదే 14 ఇయర్స్ బిలో అయితే 916 అనమాట. అలానే మనం గమనించినట్లయితే ద సెక్స్ రేషియో ఆఫ్ చిల్డ్రన్ 0 to 6 ఇయర్స్ 6 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి హైయెస్ట్ ఎక్కడ ఉందంటే మేఘాలయ అండ్ మిజోరాం. మేఘాలయ మిజోరాంలో 970 ఉంటే ఓకే, అదే హర్యానా అతి తక్కువగా ఉందంట. హర్యానాలో ఎంత ఉందంటే 834 ఉంది. సెక్స్ రేషియో ఎప్పుడు కూడా హర్యానాలో తక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. బట్ కమింగ్ టు హియర్ చైల్డ్ సెక్స్ రేషియోకి వచ్చేసరికి మాత్రం 970 ఎక్కడ ఉందంటే మేఘాలయ అండ్ మిజోరాంలో ఉంది. ఓకే, ఎం అండ్ మస్త్ అది గుర్తుపెట్టుకోండి. హర్యానాకి వచ్చేసరికి మాత్రం తక్కువగా ఉంది, 834. యాజ్ పర్ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్, ఇది ఒక సిస్టమ్ అండి. అది సెక్స్ రేషియో అట్ బర్త్ డినోటింగ్ ద నెంబర్ ఆఫ్ ఫిమేల్స్ లైవ్ బర్త్ 2000 మేల్ క్యాండిడేట్స్. అంటే గుర్తుపెట్టుకోండి, లైవ్ బర్త్స్ అని అన్నారు. అంటే పుట్టి చనిపోవడం కాదు, బతికుండగా ఉన్న, అంటే పుట్టిన వాళ్ళు బతికున్న వాళ్ళు ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారో, ఎప్పటికీ 1000 మంది అబ్బాయిలకి ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారో వారిని ఏమని పిలుస్తారంటే సెక్స్ రేషియో అని పిలవడం అయితే జరుగుతుంది అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్. ఇప్పుడు మనం పాపులేషన్ వైజ్గా చూసుకున్నాం, సెక్స్ రేషియో వైజ్గా చూసుకున్నాం అండి. అలానే మనం గమనించినట్లయితే రిజిస్ట్రేషన్ ఆఫ్ ద బర్త్ అట్ 88.3% ఇన్ 2015 at all India level, 15 state achieving cent percentage registration in the commendable.
సెంట్ పర్సెంటేజ్ 100% అనేది రిజిస్ట్రేషన్. అంటే కొంతమంది ఎలా ఉంటుందంటే లిటరల్గా చెప్తున్నాను, ఇప్పుడైతే మనకి ఈ హాస్పిటల్స్ పెరగడం కానీ లేకపోతే మెడికల్ అవేర్నెస్ రావడం కానీ జరగడం వల్ల మ్యాక్సిమం బర్త్స్ అనేవి, డెలివరీస్ అనేది హాస్పిటల్లో జరుగుతున్నాయి. బట్ జస్ట్ ఇమాజిన్ బిఫోర్ 20 years, నాకు తెలిసినంత వరకు ఎవరైతే వీడియో చూస్తున్నారో హాఫ్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు ఇంట్లోనే కొంతమంది అంటే మన ముసలి వాళ్ళ కారణం వల్ల మనకి డెలివరీ చేయబడ్డారు. అలానే మనకు తెలిసిన వాళ్ళందరూ కూడాను అంటే వాళ్ళకి హాస్పిటల్ వెళ్లకుండానే డెలివరీ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మై సెల్ఫ్ ఓన్లీ. సో నాకైతే హాస్పిటల్కి పట్టిన వెళ్ళలేదు. సో లిటరల్లీ ఐమ్ టెల్లింగ్ యూ. అంటే కొంతమంది రావడం, లేకపోతే వాళ్ళ హాస్పిటల్కి వెళ్లకుండా ఇంట్లోనే ఒక డాక్టర్ని పిలిపించుకుని చేయించుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. బట్ వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ బర్త్ ఏమి ఉండదు కదా, వాళ్ళు రిజిస్ట్రేషన్లో రారు కదా. సో అలా 2015కి 88.3% అనేది రిజిస్ట్రేషన్ చెందింది. అంటే పుట్టిన వాళ్ళు 88.3% వారు రిజిస్ట్రేషన్ చేయించారు. అదే 15 స్టేట్స్లో అయితే కంప్లీట్గా 100% రిజిస్ట్రేషన్ అయితే నమోదు అవుతుంది. యాజ్ పర్ ద శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్, SRS అంటారు, 2016 ప్రకారం ఇన్ఫాంట్ మొటాలిటీ రేట్ IMR అట్ ఆల్ ఇండియా లెవెల్ 34 అండి. అంటే ప్రతి 1000 మందిలో 34 మంది వాళ్ళు చిన్నపిల్లలు ఉండగానే చనిపోతున్నారు. ఇన్ఫాంట్ మొటాలిటీ రేట్ అని చెప్పొచ్చు అనమాట. అంటే వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే, శిశువుగా ఉన్నప్పుడే చనిపోతున్నారని అర్థం అనమాట. అది అంతా 34గా మనం చూడొచ్చు. అదే IMR ద ఫిమేల్ హ్యాస్ బీన్ రిపోర్టెడ్ 36 అగైనెస్ట్ 33 ఫర్ మేల్. అమ్మాయిలు అయితే ఎక్కువగా చనిపోవడం జరుగుతుంది, అది 36గా. అబ్బాయిలు అయితే 33గా మనం చూడొచ్చు అనమాట. దే హ్యాస్ బీన్ రిడక్షన్ IMR అట్ ఆల్ ఇండియా లెవెల్ చూసుకుంటే 46, 2011కి అయితే 46 అండి, 2016కి అయితే 34. అంటే మనం చేంజ్ అయితే చూస్తున్నాం. 2011కి అయితే ఎంత అండి, 2011కి 46 మంది IMR ఉంటే 2016 టైంకి అది 34గా మారిందండి. మీన్స్ దే ఆర్ రిడక్షన్ ఇన్ ద IMR అండ్ వీ రియల్లీ హ్యావ్ టు ఫీల్ హ్యాపీ. వీ నీడ్ టు ఫీల్ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే చిన్నప్పుడే చనిపోకుండా వాళ్ళు కూడా ప్రజల్లోకి వచ్చి వాళ్ళ యొక్క లైఫ్ని లీడ్ చేస్తున్నారు కాబట్టి. అలానే IMR ఇస్ వెరీ వైడ్లీ ఫ్రమ్ 10 ఇన్ కేరళ, 10 కేరళలో ఉంటే 47 మధ్యప్రదేశ్లో ఉండొచ్చండి. దీనికి మెయిన్ కారణం వచ్చేసి వాళ్ళ యొక్క అవేర్నెస్ ఉండడం, నెక్స్ట్ వాళ్ళ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ కానీ, వాళ్ళ యొక్క ఎర్లీ చైల్డ్ మ్యారేజెస్ కూడాను. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే ఎర్లీ చైల్డ్ మ్యారేజెస్. అంటే ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ కాకుండా, ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ మెచ్యూరిటీ లెవెల్స్ కాకుండా ఎర్లీగా మ్యారేజ్ చేసుకోవడం వల్ల వాళ్ళ యొక్క శిశువుకు కూడాను అంత పోషకాహారం, న్యూట్రియంట్స్ అందక చనిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉండొచ్చు. సో అందుకోసం మనకి ఎక్కడైతే ఎడ్యుకేషన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో అక్కడ IMR అనేది తక్కువగా ఉంది, గమనించండి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏ ఏజ్లో పెళ్లి చేసుకోవాలో, 30 అబౌవ్ చేసుకోవాలా, 30 బిలో చేసుకోవాలా, లేకపోతే వాట్ ఇస్ ద రైట్ టైం ఫర్ ద మ్యారేజ్ అని చెప్పేసి. బట్ మధ్యప్రదేశ్లో మెయిన్లీ మనకి ఈ ప్యాట్రియార్కీ సొసైటీ వల్ల చైల్డ్ మ్యారేజెస్ అనేది ఎక్కువగా జరుగుతుంటాయి అనమాట. అందుకోసం 47 మనకి మధ్యప్రదేశ్లో మనం గమనించవచ్చు అనమాట. అండర్ 5 mortality rate estimated 39 for 2016. along with that variously significant rural area అయితే 43గా ఉంటుంది. ఓకే, 43 రూరల్ ఏరియా అండ్ అర్బన్ ఏరియా. రూరల్ ఏరియా చూసుకుంటే 39 మనకి రూరల్ ఏరియాలో, అర్బన్ ఏరియాలో మనం చూడొచ్చు అనమాట ఎక్స్పెక్టివ్లీ. ఓకే, అలానే కేరళలో మనం చూసుకుంటే 11 గాను, అదే మధ్యప్రదేశ్లో ఎక్కువగా ఉంది, సేమ్ యాజ్ వెల్ యాజ్ మనం చూసుకున్నట్లయితే. అదే మనం నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే మనం గమనించినట్లయితే 38% ఆఫ్ చిల్డ్రన్ అండర్ ద 5 years స్టంటెడ్. ఇక్కడ స్టంటెడ్ అంటే ఏం కాదండి, టూ షార్ట్ హైట్ ఫర్ దేర్ ఏజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 yearsకి ఒక 130 centimeters పెరగాలనుకుంటే వాళ్ళు 120, 110 ఉంటారనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళని స్టంటెడ్ అని అంటారనమాట. సో 38% ఆఫ్ పీపుల్ గేవింగ్ ద స్టంటెడ్ పర్సన్. అంటే 5 years లోపు ఉన్న వాళ్ళు 38% వరకు కూడాను వాళ్ళు స్టంటెడ్గా ఉంటున్నారు. అలానే వాళ్ళు 2015, అదే ద ఇంప్రూవ్మెంట్ ఫ్రమ్ 48% ఇన్ 2005, అంటే 2005లో పోల్చుకుని 48% వరకు ఉన్నారు. అంటే హాఫ్ ఆఫ్ ద పీపుల్ ఉన్నారు అప్పుడు పోషకాహారం కాకుండా. ఇప్పుడు 2005తో పోల్చుకుంటే 2016లో 38% వరకు తగ్గారనమాట. తగ్గడం వల్ల వాళ్ళ యొక్క అంటే స్టంటెడ్ పర్సన్స్ తగ్గినట్లే కదా. సో ఇట్ ఈస్ అ బెటర్మెంట్ ఓన్లీ. అండ్ ఇట్ ఈస్ హైయర్ అమాంగ్ ద చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్. 41% రూరల్ ఏరియాస్లో ఎక్కువ మంది ఉన్నారు. అదే ఆఫ్ కోర్స్ మనం సింపుల్గా లాజిక్గా ఆలోచించినట్లయితే రూరల్ ఏరియాలో అవేర్నెస్ తక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క న్యూట్రిషన్స్ కూడా లెవెల్స్ తక్కువగా ఉంటాయి. న్యూట్రిషన్స్ లెవెల్ తక్కువగా ఉన్నాయంటే ఆఫ్ కోర్స్ వాళ్ళు హైట్ పెరిగేదానికన్నా తక్కువ పెరుగుతారు. అదే సిటీస్లో అయితే వాళ్ళకి కాంప్లైన్లు, బూస్ట్లు దొరుకుతాయి. సింపుల్గా లాజిక్ అది. అంటే రూరల్ ఏరియా దొరకదా అంటే ఐ డోంట్ మీన్ ఇట్, ఐఎమ్ జస్ట్ మేకింగ్ యూ కామెడీ వే.
బట్ రూరల్ ఏరియాలో న్యూట్రిషన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. న్యూట్రిషన్స్ లెవెల్స్ అన్నీ కూడాను అంటే కంపారిటివ్‌లీ అర్బన్ ఏరియాలో ఎక్కువగా ఉంటుంది. రూరల్ ఏరియాలో తక్కువగా ఉంటదనే వాట్ ఐ వాంట్ టు సే. అది చెప్పగలను. అది అర్బన్ ఏరియాలో అయితే 31% అయితే ఉన్నారు. రూరల్ ఏరియాలో 41% అయితే ఉన్నారనమాట. ద 5 స్టేట్స్ విత్ ద హైయర్ ప్రివిలెన్స్ ఆఫ్ ద స్టంటింగ్ ఇన్ చిల్డ్రన్ ఆర్ ద బీహార్‌లో ఎక్కువగా, ఉత్తరప్రదేశ్‌లో, జార్ఖండ్‌లో, మేఘాలయలో, ఇవన్నీ కూడా గోవాలో లోయెస్ట్ ఇన్ కేరళ అండ్ గోవా. సో గమనించినట్లయితే మీరు బీహార్ అండ్ ఉత్తరప్రదేశ్ అండ్ జార్ఖండ్ సో ఒకే ఏరియా చెందిన వాళ్ళందరూ ఉంటారు చూడండి. సో బికాస్ మేబీ దే ఆర్ హ్యాబిచ్యుయేటెడ్ అండ్ మేబీ దేర్ హ్యాబిట్స్ అని కూడా చెప్పొచ్చు. ఇవన్నీ కూడాను వాళ్ళ యొక్క స్టంటింగ్‌కి మేబీ ఎంకరేజ్ చేస్తూనే అనుకోవచ్చు అనమాట. బీహార్‌లో స్టంటింగ్ పర్సెంటేజ్ అనేది ఎక్కువగా మనం చూడొచ్చు. అది తక్కువగా అయితే కేరళ అండ్ గోవాలో మనం గమనించవచ్చు అనమాట. అలానే అట్ ఆల్ ఇండియా లెవెల్ 21% ఆఫ్ చిల్డ్రన్ అండర్ ద 5 ఇయర్స్ ఆర్ వాస్టెడ్. అంటే వాస్టెడ్ అంటే టూ థిన్ ఫర్ దేర్ హైట్. అంటే వాళ్ళు హైట్ కన్నా చాలా సన్నంగా ఉన్నారు. సన్నంగా ఉన్న వాళ్ళని వాస్టెడ్‌గా, పొట్టుగా ఉన్న వాళ్ళని స్టంటెడ్‌గా అని చెప్పొచ్చనమాట. సో 21% అండర్ ద 5 ఇయర్స్. 5 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు 21% వాళ్ళు వాళ్ళ హైట్ కన్నా చాలా సన్నంగా ఉన్నారని చెప్పేసి అంటున్నారనమాట. అది రేంజెస్ అది తక్కువగా ఉన్నదేంటంటే మిజోరాంలో ఉంటే ఎక్కువగా 29% జార్ఖండ్‌లో ఉండడం అయితే మనం చూడొచ్చు. ఈ వాస్టెడ్‌గొచ్చేసరికి మాత్రం. స్టంటెడ్‌గొచ్చేసరికి బీహార్, తక్కువొస్తే కేరళ. ఇది వాస్టెడ్‌గొచ్చేసరికి తక్కువ ఎక్కడ మిజోరాం, ఎక్కువ జార్ఖండ్. అట్ ఆల్ ఇండియా లెవెల్ 36% ఆఫ్ అండర్ ద 5 ఇయర్స్ అండర్ వెయిట్ అన్నమాట. తక్కువ బరువు కలిగి ఉండడం అయితే మనం చూడొచ్చు. అది ఎంతంటే 36% వారు తక్కువ వెయిట్ కలిగి ఉన్నారు. చూడండి స్టాండర్డ్ వచ్చేసరికి మనకు ఒక పర్సెంటేజ్ ఉంది. అదెంతో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అలానే వాస్టెడ్ వచ్చేసరికి ఒక పర్సెంటేజ్ ఉంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఆల్రెడీ. అలానే ఇప్పుడు అండర్ వెయిట్‌కి వచ్చేసరికి 36% వాళ్ళు అండర్ వెయిట్ ఉన్నారనమాట. అందులో తక్కువగా ఉన్నది మిజోరాంలో, ఎక్కువగా ఉన్నది జార్ఖండ్‌లో. సో, యాస్ పర్ ద ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 4 మనం రికార్డ్ చూసుకున్నట్లయితే 18% ఆఫ్ ఇన్ఫాంట్ హ్యాడ్ లో బర్త్ వెయిట్ లెస్ దాన్ 2.5 కిలో. అంటే పుట్టేటప్పుడే 2.5 కిలోల కన్నా తక్కువగా ఉన్నారనమాట. సో 2.5 కిలోల కన్నా తక్కువగా ఉంటే వాళ్ళకి బలహీనంగా మనం గమనించవచ్చు. ఎందుకంటే పుట్టేటప్పుడు అంత బలహీనంగా పుట్టారు వాళ్ళు. సో దే నీడ్ సమ్ టైమ్ ఫర్ ద గ్రో. అట్ ద ఆల్ ఇండియా లెవెల్ 28% ఆఫ్ ద చిల్డ్రన్ హ్యాడ్ మైల్డ్ అనీమియా. 28% మంది మైల్డ్ అనీమియాతో బాధపడుతుంటే 29% వారు మోడరేట్ అనీమియా తోటి, 2% తోటి సివియర్ అనీమియా తోటి బాధపడుతున్నారనమాట. 28, 29 అండ్ 2%. ఈ అనీమియా గుర్తుపెట్టుకోండి. అలానే ద ప్రివిలెన్స్ ఆఫ్ ద అనీమియా అమాంగ్ ద చిల్డ్రన్ ఇన్ ఏజ్ గ్రూప్ 6 to 59 మంత్స్. 6 నుండి 59 మాసాలు కలిగిన వారికి ఎక్కువగా మనం గమనించవచ్చు అనమాట. ఈ అంటే క్వెషన్స్ ఎలా ఫార్మ్ అవ్వచ్చు అంటే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ మంత్స్ ఈజ్ ప్రివిలెంటెడ్ ఫర్ ద ఎనీమియా అంటే 6 to 59 అది గమనించండి. అలానే విచ్ టైప్ ఆఫ్ ఎనీమియా హ్యావింగ్ ద చిల్డ్రన్ మోర్ ప్రివిలెంట్ ఇన్ ద చిల్డ్రన్ అంటే మైల్డ్ ఎనీమియా సారీ మోడరేట్ ఎనీమియా 29% అయితే ఉందన్నమాట. సో జస్ట్ కైండ్ ఆఫ్ మనం చదివేటప్పుడు మనమే క్వెషన్స్ తయారు చేసుకుంటే ఇట్ ఈస్ రియల్లీ ఈజీ టు రివైజ్. తర్వాత మళ్ళీ నోట్స్ తయారు చేసుకుని ఇంకోసారి మీరు చూసినట్లయితే అది చాలా ఈజీగా ఉంటుంది మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలానే అట్ ద ఇండియా లెవెల్ 79% ఆఫ్ లైవ్ బర్త్స్ ఇన్ 5 ఇయర్స్ బిఫోర్ ద సర్వే వేర్ డెలివర్ ఇన్ ద హెల్తీ ఫెసిలిటీ. మనం గమనించినట్లయితే 79% మంది మన యొక్క పుట్టుకనమాట హెల్త్ ఫెసిలిటీస్‌తో అంటే డాక్టర్ గాని లేకపోతే ఈక్వలెంట్‌గా నర్సులతో గాని ఆ డెలివరీ చేసేటప్పుడు ఉండడం అయితే మనం గమనించవచ్చు. ఆల్మోస్ట్ ఆల్ బర్త్ ఇన్ పొండిచ్చేరి, కేరళ, లక్షద్వీప్, తమిళనాడు డెలివర్ ఇన్ ద హెల్త్ ఫెసిలిటీ. అంటే మాక్సిమం హాస్పిటల్‌లో మనకి డెలివరీ అవ్వడం అయితే చూడొచ్చు. ఎక్కడెక్కడంటే పుదుచ్చేరి, కేరళ, లక్షద్వీప్, తమిళనాడు మాక్సిమం సదరన్ స్టేట్స్ అండి. సౌత్ స్టేట్స్ అన్నీ కూడాను మనకి డాక్టర్ దగ్గర మాక్సిమం డెలివరీ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అది కూడా ఎంతంటే 79% ఆఫ్ ద బర్త్స్ అనేది అండర్ ద హెల్త్ ఫెసిలిటీ. దట్ ఈస్ రియల్లీ గుడ్ వన్. బట్ 100% ఉంటే మనకి ఐఎంఆర్ తగ్గే అవకాశం ఉంది కదా. ఎందుకంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనేది తగ్గే అవకాశం ఎప్పుడు ఉంటుందంటే ఒకటి ఫుడ్ హ్యాబిట్స్, ఒకటి నెక్స్ట్ ఎర్లీ చైల్డ్ మ్యారేజెస్ రెడ్యూస్ చేసినప్పుడు, అలానే డెలివరీ చేసేటప్పుడు ఒక ఎక్స్పర్ట్ ఉండేటప్పుడు వాళ్ళకి తెలుస్తుంది కదా. సో అలాంటప్పుడు పుట్టేటప్పుడు కూడా చాలా వరకు కూడాను ఇన్ఎఫిషియన్సీ వల్ల చనిపోయే అవకాశం ఉందన్నమాట. డాక్టర్ యొక్క ఇన్ఎఫిషియన్సీ వల్ల. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ రైట్ డాక్టర్ ఫర్ ద రైట్ డెలివరీ దెన్ ఆఫ్ కోర్స్ ద బేబీ విల్ కమ్ వెరీ హెల్తీ అండ్ ఇట్ ఈస్ సేఫ్ ఫర్ ద మదర్ ఈవెన్. ఓకే, సేమ్ వే నౌ ద నెంబర్ ఆఫ్ వర్కింగ్ చిల్డ్రన్ ఇన్ ద ఏజ్ గ్రూప్ అంటే ఎవరైతే 5 నుండి 14 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు
వర్క్ చేస్తున్నారో, పనిలో ఉన్నారో 2001లో అయితే 1.2 2001లో అయితే 1.27 కోట్ల మంది అయితే ఉన్నారండి. అది 5% అయితే. 5% చూసుకుంటే అదే 2011లో అయితే మాత్రం ఎంతమంది అంటే 1.1 కోట్ల మంది పనిలో ఉన్నారండి. ఎంతంటే 4%గా మనకి డిక్రీజ్ అయ్యడం అయితే మనం చూడొచ్చనమాట. అలానే ఎన్‌సీఆర్‌బీ నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో డేటా రివీల్స్ థట్ రేట్ ఆఫ్ ద క్రైమ్ అగైన్స్ట్ చిల్డ్రన్ అంటే బాలుర మీద క్రైమ్స్ అనేది ఎంతవరకు ఉందో చెప్పారనమాట. బిలో 18 ఇయర్స్. ఇక్కడ ఏం చెప్తుందంటే ఎన్‌సీఆర్‌బీ చైల్డ్ అంటే 18 ఇయర్స్ తక్కువగా ఉన్న వాళ్ళని అయితే చెప్పడం జరుగుతుందనమాట. హ్యాస్ ఇంక్రీజ్డ్ 24 పర్ లాక్ చిల్డ్రన్ ఇన్ 2016 ఫ్రమ్ 21.1 ఇన్ 2015. 2015లో అయితే 21.1 లక్ష మంది ఉంటే, అదే 2016లో అయితే మనకి 24 లక్షల మంది మీద క్రైమ్ అగైన్స్ట్ చిల్డ్రన్‌కి నోటీస్ అయితే రావడం జరిగిందనమాట. సో, ఇది ఎన్‌సీఆర్‌బీ. అదే ఒక పోస్కో యాక్ట్ ప్రకారం అయితే, పోస్కో అంటే నథింగ్ బట్ ద ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్స్ యాక్ట్ 2012 ప్రకారం ఎంతమంది 34.4% టోటల్ క్రైమ్ అగైన్స్ట్ చిల్డ్రన్. క్రైమ్స్‌లో 34.4% అనేది క్రైమ్ అగైన్స్ట్ చిల్డ్రన్‌లో ఉండడం జరిగింది. అది ఎవరు చెప్పారంటే పోస్కో 2012 యాక్ట్ చెప్తుందనమాట. అలానే 35,849 35,849 కేసెస్ జువెనిల్స్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ ద లా హావ్ బీన్ రిజిస్టర్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2016. 2016లోనే 35,849 బాల బాలుల యొక్క చట్టాల రూపంలో మనకి రిజిస్టర్ అవ్వడం అయితే చూడొచ్చనమాట. షోయింగ్ ఇన్ కేస్ ఆఫ్ 7.2% ఆఫ్ ఓవరాల్ 33.433 కేసెస్ ఇన్ 2015. 2016, 2015 కంపారిజన్ చూసుకుంటే 2016లో ఇంక్రీజ్ అయ్యింది. 35,849 కేసెస్ అయితే రావడం అయితే మనం చూడొచ్చనమాట. ద సెన్సస్ 2011 ప్రకారం 20.42 లక్షల మంది 6 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు డిజేబుల్‌గా ఉన్నారు. అంటే వాళ్ళకి వాళ్ళు స్పెషల్ ఎబిలిటీగా ఉన్నారని చెప్పొచ్చనమాట. అది ఎంత అంటే 1.24%గా ఉన్నారనమాట. 1.24% 0.6 ఇయర్స్ మధ్యన ఉన్న వాళ్ళకి డిజేబుల్ పీపుల్ అయితే ఉండడం మనం చూడొచ్చు. యాజ్ పర్ 2011 సెన్సస్ ప్రకారం డిజేబుల్ చిల్డ్రన్ ఇన్ ద ఏజ్ 10 to 19 ఇయర్స్ ఎంతమంది అంటే 46.2 లాక్స్ పీపుల్. 10 నుండి 19 సంవత్సరాల మధ్యన ఉన్న వాళ్ళలో డిజేబుల్ పీపుల్ ఎంతమంది అంటే 46.2 లక్షల మంది అండి. సో నేను ఇప్పుడు మీరు చెప్తుంది ఏంటంటే ప్రతి డేటా కూడా ఎవ్రీ డేటా వాట్ ఐఎమ్ ప్రొవైడింగ్ రైట్ నౌ మైట్ బి మనకు క్వశ్చన్స్ ఎలానే ఇవ్వచ్చు. అందుకోసమే మీకు కంప్లీట్ డేటాని ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు బుక్స్‌లో చూసినా సరే, వేరే ఎవరి పీడిఎఫ్ చూసినా సరే ఇంత యాక్యురేట్ డేటా అనేది మీకు దొరకదండి. యూ కెన్ సే దట్ ఓవర్ కాన్ఫిడెంటే కాదండి. బికాజ్ ఐ నో మై సెల్ఫ్ అండ్ వాట్ ఐఎమ్ గివింగ్ యూ ఐ నో. సో ఎందుకంటే ఇంత పర్టిక్యులర్ డేటా అనేది మీరు ఎక్కడ చూసుండరు. అందుకోసమే ట్రై టు మేక్ ఎ నోట్స్ రిగార్డింగ్ దిస్. దెన్ ఇట్ విల్ బి రియల్లీ యూజ్‌ఫుల్ టు యూ టు ప్రిపేర్ ఫర్ ద గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 యాస్ వెల్ యాస్. అలానే నేను ఇంత డీటెయిల్‌గా ఎందుకు చెప్తున్నానంటే విటమిన్ ఐఏఎస్ అనేది యూపీఎస్సీ ఛానల్ అండ్ హూ ఎవర్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ నేను చెప్తున్న ప్రతి డేటా కూడాను ఎస్ఐ, జీఎస్1, జీఎస్3 అలానే మీ పొలిటికల్ సైన్స్ అయితే పొలిటికల్ సైన్స్, సోషియాలజీ అయితే సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అయితే ఆంథ్రోపాలజీకి డెఫినిట్‌గా యూజ్ అవుతుందండి. 100% యూజ్ అవుతుందన్నమాట. నేను చెప్పే ప్రతి డేటా కూడా 100% యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి నేను ఇన్ డీటెయిల్‌గా మీకు డేటా ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ మనం గమనించినట్లయితే చైల్డ్ పాపులేషన్ మనం చెప్పుకుందే యాస్ పర్ 2011 సెన్సస్ ప్రకారం అయితే చైల్డ్ పాపులేషన్ అంటే టోటల్ పాపులేషన్ ఎంతంటే 1.1 కోట్ల మంది ఉంటే అందులో 13.59% 0-6 ఇయర్స్ ఉన్న వాళ్ళైతే మనం గమనించవచ్చు. అంటే 0-6 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే పాపులేషన్ 16.45 కోట్ల మంది ఉండడం అయితే మనం చూడొచ్చు. అది ఎంత పర్సెంటేజ్ అయితే 13.59%. అదే మనం గమనించినట్లయితే 6 ఇయర్స్ మధ్యన ఉన్న వాళ్ళైతే అదే 0-14 ఇయర్స్ మధ్యన ఉన్న వాళ్ళైతే ఎంత ఉన్నారంటే 37.24 crore. అది ఎంత పర్సెంటేజ్ అంటే 30.76% అయితే మనం చూడొచ్చు. ఇప్పుడు మీరు గమనించండి టోటల్‌గా వచ్చేసరికి మీరు ఇక్కడ గమనించినట్లయితే టోటల్ వచ్చేసరికి 2011లో 121.09 నథింగ్ బట్ ఒకటి అనుకుందాం. మేల్స్ ఎంతవరకు ఉన్నారంటే 62 కోట్లు, ఫీమేల్ అయితే 58 కోట్ల మంది ఉన్నారు. ఓకే. సో రూరల్ ఏరియాలో అయితే చూడండి. రూరల్ ఏరియాలో 83 కోట్ల మంది అయితే అదే ఆ 83 కోట్ల మంది మొత్తం రూరల్ ఏరియాలో ఉంటే అందులో మేల్స్ ఎంతమంది, ఫీమేల్స్ ఎంతమంది. అదే అర్బన్ ఏరియాలో అయితే 37 కోట్ల మంది ఉంటే
రూరల్ అంటే మేల్స్ ఎంతమంది, ఫీమేల్ ఎంతమంది, ఈ ఒక్కటి చాలు మీకు మేల్ అంటే మొత్తం అంటే కంప్లీట్గా. అందులో 0 to 6 years మీరు గమనించినట్లయితే పర్సన్స్ టోటల్గా ఎంతమంది ఉన్నారంటే 0 to 6 years ఎంతమంది, 16.45 కోట్లు, 16.45 కోట్లు. అందులో మేల్స్ ఎంతమంది అంటే 8.58, ఫిమేల్స్ ఎంతమంది అంటే 7.88 అనమాట. అదే రూరల్కి వచ్చేసరికి మాత్రం 12.13, అంటే ఎక్కువ పర్సంటేజ్ రూరల్లోనే ఉన్నారు. మనకి నియర్లీ 70% వరకు రూరల్లో ఉండడం మనం గమనించవచ్చు. అదే రూరల్లో ఎంతమంది ఉన్నారంటే 12.13 కోట్ల మంది ఉంటే అందులో 6.3 కోట్ల మంది మేల్ ఉంటే 5.8 కోట్ల మంది ఫిమేల్స్ ఉన్నారనమాట. ఇది గమనించినట్లయితే మరి అర్బన్లో మనం చూసుకున్నట్లయితే 4.32 కోట్ల మంది అర్బన్లో ఉన్నారు. అది కూడా 0 to 6 years కోసం చెప్తున్నాను. అది మీరు 2.27 అయితే మేల్స్, 2.05 అయితే ఫిమేల్స్ మనం చేసుకున్నాం. అదే 0 to 14 years మధ్యన ఉంటే 37.24 కోట్ల మంది ఉంటే అందులో 19.5 crore నియర్లీ వాళ్ళు మేల్స్ ఉంటే ఫిమేల్స్ 17 crores ఉండడం. అదే రూరల్ అండ్ అర్బన్ మీరు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు ఈజీగా అర్థమైపోతుందండి. సో ఇదంతా చైల్డ్ పాపులేషన్ కోసం. బిఫోర్ స్టెప్పింగ్ ఇంటూ ద నెక్స్ట్ కాన్సెప్ట్, నెక్స్ట్ టాపిక్, ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో అది కూడా లైక్ చేయకుండా చూస్తున్నారో దయచేసి లైక్ చేయండి. అలానే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుండి మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అనేది మాకు చాలా వాల్యుబుల్గా ఉంటుంది. అలానే ఇలాంటి వీడియోస్ మరిన్ని మీ ముందుకు తీసుకురావడానికి మాకు సహాయం అందిస్తుంటాయి. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని, ఈ వీడియోని లైక్ చేయండి. అలానే మన విటమిన్ ఐఎస్లో కంప్లీట్ ప్లేలిస్ట్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి. సో మీరు చూసినట్లయితే సొసైటీ సంబంధించి, హిస్టరీ సంబంధించి, జాగ్రఫీ సంబంధించింది, యూపీఎస్సీ రిలేటెడ్గా ఆల్ సిలబస్ సంబంధించినంత వరకు మన యూపీఎస్సీ అంటే విటమిన్ ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉన్నాయి. దయచేసి వెళ్ళి చెక్ చేయండి. డెఫినెట్లీ మీకు ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటాయి. అలానే మీరు గమనించినట్లయితే పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ బై సెక్స్, మనం జెండర్ బట్టి మనం చూసుకుంటే ఆల్ ఏజ్ గ్రూప్లో అయితే 49, 51. ఈ రెడ్ ఉన్నదంతా ఎవరంటే ఫిమేల్ అనమాట. ఈ బ్లూ ఉన్నదంతా మేల్ అని చూసుకోవచ్చు. 0 to 6 years వచ్చేసరికి ఫిమేల్స్ 52% ఉంటే మేల్ ఎంత అంటే 48% అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇది మీరు గమనించినట్లయితే మీకు ఈజీగా అర్థమవుద్ది. అండ్ ద పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేరియస్ ఏజ్ గ్రూప్స్, ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ ఇండియా, అంటే రూరల్లో ఉన్నారా లేకపోతే అర్బన్లో ఉన్నారా అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది. మనకి ఎక్కువగా ఎక్కడ ఉన్నారంటే రూరల్లోనే ఉండడం గమనించడం మనం. 74% అనేవారు రూరల్లో ఉంటే 26% వాళ్ళే మాత్రమే అర్బన్లో ఉన్నారు. అది కూడా 0 to 6 years ఏజ్ గ్రూప్ వాళ్ళు. అదే 0 to 14 years ఏజ్ గ్రూప్ వాళ్ళు అయితే 73% వాళ్ళు రూరల్లో ఉండడం, అదే 22% వాళ్ళు అంటే 27% వాళ్ళు అర్బన్లో ఉండడం అయితే మనం పట్టణ ప్రదేశాల్లో ఉండడం అయితే మనం గమనించవచ్చు. ఇదంతా కూడాను ఒక డేటా చాలా యూస్ఫుల్ అవుతుంది మీ ఎగ్జామినేషన్స్కి. అలానే చైల్డ్ సెక్స్ రేషియో సిఎస్ఆర్ చూసుకున్నట్లయితే మనకు తెలుసు ప్రతి 1000 మందిలో ఎంతమంది అమ్మాయిలు ఫిమేల్స్ ఉన్నారో వాళ్ళని సెక్స్ రేషియో అని చెప్పచ్చు అనమాట. ద సెక్స్ రేషియో బీయింగ్ ఏ నెంబర్ ఆఫ్ ఫిమేల్స్ పర్ 1000 మేల్స్. ఇక్కడ క్వశ్చన్ కూడా అవ్వచ్చు, ఎంతమంది మేల్స్కి ఒక ఫిమేల్స్ అయితే సెక్స్ రేషియోని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే 1000 అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే. అలానే సెన్సస్ 2011 ప్రకారం చైల్డ్ సెక్స్ రేషియో లోవర్ దెన్ ద ఓవరాల్ సెక్స్ రేషియో, చిన్నపిల్లల యొక్క సెక్స్ రేషియో అనేది మామూలు సెక్స్ రేషియో కన్నా తక్కువగానే ఉందని మనం గమనించవచ్చు అనమాట. అది 0 to 6 years అయితే 918, 0 to 14 years అయితే 916, 0 to 6 years అయితే 918 సెక్స్ రేషియో బై 1000. అదే 0 to 14 years అయితే మనకి 916 by 1000 అనమాట మీరు గమనించినట్లయితే. సో 1000 మందిలో 918 మంది మనకి ఎవరు ఉండొచ్చు, మనకి మేల్ ఫిమేల్ క్యాండిడేట్ ఉంటారు అనమాట. ఫిమేల్స్ మాత్రం ఉంటారు 918 మంది. అదే 0 to 14 years అయితే మాత్రం 0 to 14 అయితే 916 మంది మనకి ఫిమేల్ అయితే ఉండడం అయితే మనం గమనించవచ్చు. మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి బర్త్ రిజిస్ట్రేషన్ కవరేజ్ అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ అండ్ రైట్ టు ఎవ్రీ చైల్డ్ అండ్ ఇట్స్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ద ఎస్టాబ్లిషింగ్ హర్ లీగల్ ఐడెంటిటీ. అంటే పుట్టగానే మనకి లీగల్ ఐడెంటిటీ అనేది బర్త్ సర్టిఫికెట్ నుండే వస్తుందండి. బర్త్ సర్టిఫికెట్ నుండి రావడం అయితే మనం చూడొచ్చు అనమాట. నియర్లీ మనకి రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ యాక్ట్ 1969, ఇది ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. ద రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ యాక్ట్ 1969 ప్రకారం మనకి కంపల్సరీ రిజిస్ట్రేషన్ అయితే ఉండాలి. ఇప్పుడు పుట్టుతున్న వాళ్ళందరికీ కూడా కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అయితే ఉండడం జరగాలి. అలా చూసుకున్నట్లయితే ద నెంబర్ ఆఫ్ రిజిస్టర్డ్ బర్త్ హ్యాస్ రీచ్డ్ 23.1 million ఇన్ 2015 యాజ్ కంపేర్డ్ 23 మిలియన్ 2014 ఉంటే 23.1 మిలియన్ 2015లో కాస్త పెరగడం అయితే మనం గమనించవచ్చు అనమాట.
సో ఇవన్నీ కూడాను. యాజ్ పర్ సిఆర్ఎస్ 2015 50.2% మేల్ బర్త్స్, 44.3% ఫీమేల్ బర్త్స్ ఆర్ రిజిస్టర్డ్ యాజ్ ఇన్ ఇండియా. మనం మేల్ బర్త్స్ ఎంత అండి 50.2, ఫిమేల్ అయితే 44.3% అయితే ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ కూడాను. సో మీరంతా ఇక్కడ మీరు చదివినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ద లెవెల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ బర్త్ ఇంక్రీజ్ టు 88.3% అయితే 2015లో, అదే 2006లో అయితే 69 ఉంటే ఇప్పుడు 88.3% అయితే మనం చూడడం అయితే అంటే ఇంక్రీజ్ అవ్వడం అయితే మనం గమనించవచ్చు అనమాట. అందులో మనకు కొన్ని స్టేట్స్ అయితే ఉన్నాయండి. అది 15 స్టేట్స్ అయితే సెంట్ పర్సెంట్ రిజిస్ట్రేషన్ అయితే మనకి చూడడం అయితే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో అలానే మనం గమనించినట్టయితే మొర్టాలిటీ అమాంగ్ చిల్డ్రన్ మనం చూసినట్లయితే 2 టైప్స్ ఉన్నాయండి. ఒకటి పెరినెటల్ అనమాట. ఏంటి పెరినెటల్ అంటే ఇంకేం కాదండి, లెస్ దెన్ 7 years అంటే 7 days, సారీ, లెస్ దెన్ అంటే పుట్టిన తర్వాత 7 రోజుల లోపు చనిపోతే వాటిని పెరినెటల్ మొర్టాలిటీ రేట్ అని అంటారు అనమాట. అంటే 7 రోజుల లోపు చనిపోతే అలాంటి వాటిని కూడాను పెరినెటల్ మొర్టాలిటీ రేట్ అంటారు. అదే 15 రోజుల లోపు చనిపోతే 29 రోజుల లోపు చనిపోతే, నెల రోజుల లోపు చనిపోతే నియోనటల్ మొర్టాలిటీ రేట్ అని అంటారు అనమాట. నియోనటల్ మొర్టాలిటీ రేట్ అంటారు. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆల్ ద స్టాటిస్టిక్స్ మీరు గమనించవచ్చు. ఈ పెరినెటల్కి వచ్చేసరికి కేరళలో తక్కువగా ఉంటే ఒడిస్సాలో ఎక్కువగా ఉందండి. అదే ద నియోనటల్కి వచ్చేసరికి మనకి ఒడిస్సా అండ్ మధ్యప్రదేశ్లో అంటే మనకి 32 ఉంటే కేరళలో తక్కువ ఉంది. అంటే బోత్ కేరళలో తక్కువ ఉండడం, అలానే ఒడిస్సా అండ్ మధ్యప్రదేశ్లో ఎక్కువగా ఉండడం అయితే మనం గమనించవచ్చు అనమాట. అలానే ఇప్పుడు ఇన్ఫాంట్ మొర్టాలిటీ రేట్. సో మనం ఆల్రెడీ పెరినెటల్ నియోనటల్ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఇన్ఫాంట్ కోసం చెప్పాల్సిన అవసరం ఏంటంటే పెరినెటల్కి వచ్చేసరికి మాత్రం నేను చెప్పాను 7 days లోపు అని చెప్పాను. నియోనటల్కి వచ్చేసరికి మాత్రం మనకి 29 days లోపు అని చెప్పాను కదా. ఇప్పుడు ఇన్ఫాంట్ మొర్టాలిటీ రేట్ అంటే 1 year లోపు అండి. 1 year లోపు ఎవరైనా చనిపోతే, చిన్నపిల్లలు చనిపోతే వాళ్ళని ఇన్ఫాంట్ మొర్టాలిటీ రేట్లోకి రావడం జరుగుతుంది అనమాట. మనకి ఇండియా 2016 రిపోర్ట్ చూసుకున్నట్లయితే ఐఎంఆర్ ఎంత ఉందంటే 34 ఉంది. అది రూరల్ ఏరియాలో 38గా ఉందన్నమాట. అంటే 38 రూరల్ ఏరియాస్లో ఉంటే 23 అర్బన్ ఏరియాస్లో ఉండడం అయితే మనం గమనించవచ్చు. తక్కువగా కేరళ ఉంటుంది, ఎక్కువగా మధ్యప్రదేశ్ ఉంటుంది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇవన్నీ కూడా మళ్ళీ అంటే ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ రివైజ్గా వస్తూ ఉంటాయి. ట్రై టు హ్యావ్ నోట్స్ అండ్ ట్రై టు కనెక్ట్ ఎవ్రీ డాట్స్ దట్ యూ విల్ డూ ఇన్ యువర్ ఎగ్జామినేషన్ వెరీ వెల్. సో ఇవన్నీ కూడాను. సో మనం గమనించిన ఇన్ఫాంట్ మొర్టాలిటీ రేట్ మీకు అర్థమైంది కదా. పెరినెటల్ అంటే ఏంటి, నియోనటల్ అంటే ఏంటి, అండ్ ఇన్ఫాంట్ మొర్టాలిటీ రేట్ అంటే మీకు అర్థమైంది కదా. సో నౌ లిటరసీ రేట్స్ కోసం తెలుసుకుందాం. లిటరసీ రేట్స్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇండికేటర్స్ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్స్. మనకు తెలిసినంత వరకు సామాజికంగా బాగా ఎదుగుదల ఉండాలంటే అది ఖచ్చితంగా అక్షరాస్యత అనేది ఎక్కువగా ఉండడం అయితే మనం తెలుసుకోవాలి. సో లిటరసీ రేట్ పాపులేషన్ డిఫైన్డ్ యాజ్ ద పర్సంటేజ్ ఆఫ్ లిటరేట్స్ టు ద టోటల్ పాపులేషన్ ఏజ్ 7 years అండ్ అబౌవ్. 7 సంవత్సరాల కన్నా ఎవరైతే ఎక్కువగా ఉంటారో వాళ్ళకి ఎంతమంది అక్షరాస్యత కలిగిన వారు టోటల్ పాపులేషన్తో మనకి డివైడ్ చేసినట్లయితే మనకి లిటరసీ రేట్ అయితే రావడం మనం గమనించవచ్చు అనమాట. లిటరసీ రేట్ ఇన్ ఇండియా హ్యాస్ బీన్ గ్రోడ్ ద కన్సిస్టెంట్లీ ఓవర్ ద ఇయర్ ఆఫ్ ద స్టాండ్. 73% అయితే 2011కి లిటరసీ రేట్ ఉండడం జరిగింది. అందులో ఫిమేల్ లిటరసీ రేట్ అయితే 64% ఉంటే మేల్ లిటరసీ రేట్ 80.9% అయితే ఉండడం అయితే మనం గమనించవచ్చు అనమాట. సో ఇలా మనం చూసుకున్నట్లయితే the gender gap literacy rate gradually decreasing over the years and it's came from the 21.6% in 2001. 2001లో 21.6% ఉంటే ఇది 2011కి వచ్చేసరికి జెండర్ గ్యాప్ 16.3% అయితే మనం డిక్రీజ్ అవ్వడం మనం గమనించవచ్చు. ఇవన్నీ కూడా లిటరసీ రేట్ సంబంధించినంత వరకు. అలానే పీపుల్ టీచర్ రేషియో అండి. అంటే ఒక స్టూడెంట్కి ఎంతమంది స్టూడెంట్స్కి ఎంతమంది టీచర్స్ ఉన్నారో మనకి పీపుల్ టీచర్ రేషియో అని పీటీఆర్ అని కూడా అంటారనమాట. 2014-15 ప్రకారం 2014-2015 ప్రకారం 24 స్టూడెంట్స్కి ఒక టీచర్, 24 స్టూడెంట్స్కి ఒక టీచర్ అనమాట. అండ్ ఇది అంటే ఇదంతా ప్రైమరీ లెవెల్లో. అదే సెకండరీ లెవెల్లో 17 స్టూడెంట్స్కి ఒక టీచర్ అయితే ఉండడం జరుగుతుంది. అలానే స్కూల్ ఎన్రోల్మెంట్ అంటే స్కూల్లో జాయిన్ అయ్యే ప్రాసెస్ కోసం ఎన్రోల్మెంట్ ఎంతమంది చేయించుకుంటున్నారో చూసుకున్నట్లయితే మనం ఇన్ జనరల్ ద ఎన్రోల్మెంట్ ఫిగర్ షోస్ ద ఇంక్రీజింగ్ ట్రెండ్ అండ్ ఆల్ లెవెల్. అంటే ఏజ్ పెరగకూడదు, అవేర్నెస్ పెరుగుతుంది కాబట్టి ఎన్రోల్మెంట్ అనేది ఆబ్వియస్లీ మనకు పెరుగుతూ వస్తుంది. అట్ ప్రైమరీ లెవెల్ అంటే
1291 lakh students were enrolled in 2015-2016 ప్రకారం 1291 లక్షల మంది స్టూడెంట్స్ అయితే ఎన్రోల్ చేయడం అయితే మనం చూడొచ్చు. అలానే అప్పర్ ప్రైమరీ అండ్ సెకండరీ ప్రైమరీ, సీనియర్ ప్రైమరీలు చూసుకుంటే 676 లక్షల మంది, 971 లక్షల మంది, 247 లక్షల మంది. ఇది 247 లక్షల మంది సీనియర్ సెకండరీకి వస్తే 391 మంది, అదే ప్రైమరీకి వస్తే 676 మంది. మనం 2016 స్టాటిస్టిక్స్ ప్రకారం అయితే మనం చూసినట్లయితే మనకు క్లియర్గా అర్థమవుతుందండి స్కూల్ ఎన్రోల్మెంట్ అయితే. అదే పీపుల్ టీచర్ రేషియో, స్కూల్ ఎన్రోల్మెంట్ రేషియో మొత్తం కూడా మనం డిస్కస్ చేయడం అయితే ఇందులో జరిగిందండి. ఇప్పటి వరకు కూడా మనం పాపులేషన్ డిస్కస్ చేసుకున్నాం, అలానే పీటీఆర్ నథింగ్ బట్ పీపుల్ టీచర్ రేషియో డిస్కస్ చేసుకున్నాం, సెక్స్ రేషియో డిస్కస్ చేసుకున్నాం, అలానే మనకి స్కూల్ ఎన్రోల్మెంట్, స్కూల్ కోసం మనం డిస్కస్ చేసుకున్నాం, అలానే లిటరసీ రేట్ డిస్కస్ చేసుకున్నాం, రూరల్ ఎంతమంది ఉన్నారు, అర్బన్లో ఎంతమంది ఉన్నారు, ఇన్ఫాంట్ మొటాలిటీ అంటే ఐఎంఆర్ డిస్కస్ చేసుకున్నాం, అందులో పెరినెటల్ డిస్కస్ చేసుకున్నాం, నియోనెటల్ చేసుకున్నాం. సో ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం కదండి. ఇవన్నీ కూడా డేటా కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం చాలా వరకు ఉంటుంది, అది కూడా గ్రూప్ 2 లెవెల్లో. అలానే గ్రూప్ 1 లెవెల్లో మనకి ఈ డేటా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మెయిన్స్ ప్రాస్పెక్టివ్ రాయడానికైనా, యూపీఎస్సీ ప్రాస్పెక్టివ్ రాయడానికైనా ఈ డేటా ఉంటే మీకు మెయిన్స్ అనేది చాలా ఈజీ అవుతుంది, ఎస్ఏలో చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే I know how to write essay, I know how to write the mains answers. That's why I'm telling you this data is definitely useful for your preparation. I'm telling you who is preparing for group 1 as well as UPSC even, because I know I wrote mains. That's why I can tell you sure this type of data is really useful in the mains, especially essays and GS1 and GS3 as well as optional, depends upon the optional also. సో దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసారని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు చూసినట్లయితే ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ. అలానే మీ నోట్స్ తయారు చేసుకోండి. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి అక్కడ బెల్ ఉంటుందండి, బెల్ దయచేసి టంగ్ అని కొట్టేసేయండి. ఎందుకంటే ఒకవేళ మీరు చేసే సబ్స్క్రిప్షన్ అనేది మాకు అంటే ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి మాకు చాలా ఎంకరేజ్మెంట్లా ఉంటాయి. దయచేసి ఎవరైతే వీడియో చూస్తున్నారో, ఇప్పటి వరకు చూసారంటే దయచేసి ఎవరైతే వీడియో చూస్తున్నారో దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దయచేసి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైతే గ్రూప్ 1 గ్రూప్ 2కి యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ వాల్యుబుల్ టైమ్ యాజ్ వెల్ యాజ్ యువర్ కామెంట్స్. నాకు కొన్ని కామెంట్స్ చాలా వరకు మంచి కామెంట్స్ వస్తున్నాయి, చాలా వరకు ఏంటి అన్ని మంచి కామెంట్స్ వస్తున్నాయి. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ గైస్. మీ వల్లనే నేను ఇంతవరకు అంటే కొన్ని వీడియోస్ అయితే చేయగలుగుతున్నాను. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ అలాంగ్ విత్ ఇట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ Vitamin IAS YouTube channel for your more videos and more knowledgeable videos for UPSC level from group 2 and group 1 for RRB, whatever the examination. The Vitamin IAS is one of the best channel for you. I can say the one of the best channel that whatever I'm giving the content, it really useful to you. Thank you so much. Jai Hind.